చిత్రీకరించేందుకు ఏర్పాటు చేసుకున్న డ్రోన్ కెమెరా నిందితులను పట్టుకోవడంలో కీలకంగా మారింది. తెలివిగా ఆలోచించిన డ్రోన్ ఆపరేటర్ పారిపోతున్న నిందితులను డ్రోన్తో వెంబడించాడు. 2 కిలోమీటర్ల దూరం వరకు వారిని వెంబడించి దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ వీడియో ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారింది. మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుకలో వేదికపైనే వరుడిని కత్తితో పొడిచి పారిపోయాడు ఒక యువకుడు. చిన్న కారణానికి వరుడిపై కోపం పెంచుకుని దాడి చేశాడు. నిందితుడిని గుర్తించడంలో ఈ డ్రోన్ వీడియో ఉపయోగపడింది. సుజల్ రామ్ సముద్ర అనే 22 ఏళ్ల యువకుడికి సోను రిధి అనే యువతితో అమరావతిలోని బద్నేరా రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో నవంబర్ 10వ తేదీన రాత్రి 9:30 ప్రాంతంలో వివాహ వేడుక జరుగుతోంది. ఇంతలోనే రఘు జితేంద్ర బక్షి అనే యువకుడు అకస్మాత్తుగా వేదికపైకొచ్చి వరుడు సుజల్ రామ్ సముద్రను కత్తితో 3 సార్లు పొడిచాడు. అక్కడున్న వారంతా షాక్ నుంచి తేరుకునేలోపే నిందితుడు స్టేజ్ దిగి పారిపోయాడు. మరో యువకుడితో కలిసి ఆరు బయట పార్క్ చేసి ఉన్న బైక్ను తీసుకుని పారిపోయాడు. నిందితులను ఎవరూ పట్టుకోలేకపోయారు. చాకచక్యంగా వ్యవహరించిన డ్రోన్ ఆపరేటర్ నిందితులను డ్రోన్తో వెంబడిస్తూ దృశ్యాలను చిత్రీకరించాడు. నిందితుడు బైక్ స్టార్ట్ చేస్తుండగా రికార్డ్ చేసిన డ్రోన్ దృశ్యాల్లో అతడి ముఖం స్పష్టంగా కనిపించింది. ఈ కేసును ఛేదించడంలో డ్రోన్ దృశ్యాలు ప్రధాన ఆధారాలుగా సాక్ష్యాలుగాను మారాయని పోలీస్ అధికారి సునీల్ చౌహాన్ చెప్పారు. వీటి సహాయంతో నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. డీజే పాటల విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా ఈ దాడి జరిగినట్లు వరుడి బంధువులు తెలిపారు. వివాహ వేడుకకు ముందు జరిగిన కార్యక్రమంలో డీజే పాటలకు డాన్స్ చేస్తున్న సమయంలో వరుడు సుజల్ నిందితుడు జితేంద్రను తోసేశాడట. దీంతో వరుడిపై జితేంద్ర కోపం పెంచుకొని ఈ దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వరుడు తండ్రి రామ్జీ సముద్ర పైన కత్తితో దాడి చేయబోయాడు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు తమ బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ అధికారి చౌహాన్ తెలిపారు. ఈ దాడిలో గాయపడిన వరుడు సుజల్ను అమరావతిలోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చాలా లోతైన గాయాలయ్యాయని, ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలిపారు.